సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్ రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరలు దీపావళి తర్వాత నుంచి కాస్తంత శాంతించాయి, చల్లబడ్డాయి. బట్ నాకెందుకో ఎక్కడో ఏదో తడుతుంది సార్. మళ్ళా రేపు ఎల్లుండి నుంచి బంగారం వెండి ధరలు ఇక ఆకాశానికి అంటిపోతా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ బంగారం వెండి అనేది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎటువంటి అన్సర్టనిటీ ఉంది, ఎటువంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి నెగిటివ్ న్యూస్ ఉందంటూ కూడా అన్వేషిస్తూ ఉంటాయి. ఎవరండి? బట్ అంటే నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే అమెరికాకి సంబంధించి వెనిజులాకి సంబంధించినటువంటి యుద్ధానికి సంబంధించిన వార్తలు మనకి రావడం మొదలైంది. సో యుద్ధం అంటే బంగారం వెండి కాచుకుని కూర్చుంటాయి, ధరలు ఆకాశానికి అంటిపోవడానికి. మరి అక్కడ కనుక మరి యుద్ధ వాతావరణం నెలకొంటే మరి ఈ బంగారం వెండి ధరల పరుగులు ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందంటారు? అవునండి, యాక్చువల్గా అందరం కూడా ఇండియా ప్రజలందరం ఈ వారం ఊపిరి పీల్చుకున్నాం. యాక్చువల్గా సిల్వర్ అసలు 2 లక్షలు దాటిపోద్దేమో అనుకున్నాం. 1,70,000 నుంచి ఇప్పుడు 1,45,50 50 దగ్గర ఉంది. అలాగే గోల్డ్ 1,30,000 నుంచి ఇప్పుడు 120 దాకా ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే 2 days బ్యాక్ కూడా గోల్డ్ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ మీరన్న న్యూస్తో మళ్ళీ ఇంటర్నేషనల్గా $4,000 పర్ ounceకి వచ్చేసింది. అంతకుముందు హై 4,400, మొన్న 3,900కి వచ్చి కొంచెం ఇంకా అక్కడి నుంచి కరెక్షన్ వస్తుందిలే అనుకుంటే ఈ న్యూస్ వల్ల మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఎదురు చూస్తుంటాయి, ఏది అన్సర్టనిటీ ఎక్కడుంది, ఎక్కడ యుద్ధాలు జనాలు కొట్టుకు చేస్తారు ఎదురు చూస్తుంటే. సో ఈసారి కనుక ర్యాలీ వస్తే అది చాలా ఫాస్ట్ హై ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే అండర్ కరెంట్గా గోల్డ్కి సిల్వర్కి ఇప్పుడు డాలర్స్ని ఎవరు నమ్మట్లేదు కాబట్టి ఈ వరల్డ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ గోల్డ్ సిల్వర్ ఫిజికల్గా కొంటున్నాయి, స్టోర్ చేస్తున్నాయి. సో దాంతో ఏంటంటే ఇది ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ ఒక ఫేజ్లో ఆగింది, కానీ ఇదైతే ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. ఈవెన్ గోల్డ్ కన్నా సిల్వర్ కూడా ఎక్కువ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్కి ఇప్పుడు చాలా ఇండస్ట్రియల్ యూసేజెస్ చాలా ఉన్నాయి. దాదాపు 10 ఇండస్ట్రీస్ యూజ్ చేస్తున్నాయి సిల్వర్ని. అంతకుముందు ఒక 3-4 ఇండస్ట్రీసే యూజ్ చేసేవి. సో కాబట్టి ఏంటంటే అలాగే సిల్వర్ క్లయింట్స్ కూడా, కొత్త క్లయింట్స్ గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్కి వస్తున్నారు. కాబట్టి రెండు కూడా మంచి ర్యాలీ అయితే ఉంది. సో ఉన్న ర్యాలీలో ఇప్పుడు ఆల్రెడీ పాజ్ అయింది కాబట్టి ఇది కొంచెం ఇక్కడి నుంచి కూడా బెటర్ రేట్లే ఉన్నాయి. అంతకుముందు కంపేర్ చేస్తే ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. టెక్నికల్గా కూడా మనకి అంటే వీక్లీ చార్ట్స్ డౌన్ చూపిస్తున్నాయి, కానీ ఫండమెంటల్ న్యూస్ ఉంది కాబట్టి సో లాస్ట్ 1 week నుంచి $4,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో ఏమాత్రం బరస్ట్ అయినా కానీ ఇక ఈసారి ఆపలేము. సరే, అయితే అంటే మొన్న దీపావళికి ముందంతా కూడా కొనాలా వద్దా, కొనగలమా లేదా అంటూ కూడా కొంత సంశయించారు. సరే, దీపావళి తర్వాత నుంచి అవి కూడా చల్లబడ్డాయి. పబ్లిక్ కూడా చల్లబడ్డారు, పబ్లిక్ కూడా శాంతించారు. అబ్బా మొత్తానికి తగ్గిపోయి అన్నారు కదా. సో ఏంటి ఇప్పుడు ఒకవేళ మళ్ళా ఈ యుద్ధం కనుక అక్కడ తెర మీద కనుక వస్తే మరి ఈ ర్యాలీలో మరి కొనాలంటారా వద్దంటారా? ఈ యుద్ధం అంతా కొంత సద్దు మనిగాక ఓ 10 రోజులకో ఓ నెల రోజులకో ఆ తర్వాత కొనొచ్చు అంటారా? ఇప్పుడు దీనిలో 2 రకాలండి. గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే 2 రకాలు. ఒకటి ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకొని బెనిఫిట్ అవ్వాలంటే గోల్డ్ బీస్ కానీ డిజిటల్ గోల్డ్ కానీ కొనుక్కొని షార్ట్ టర్మ్లో బెనిఫిట్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే అసలు మీరు ఇక అసలు నెక్స్ట్ 4-5 years కళ్ళు మూసుకొని కొనుక్కోవటమే. ఎందుకంటే మళ్ళీ 70,000 80,000 ఇంక రావు. అది అయిపోయింది, అయిపోయినాయి. మన కళ్ళ ముందు 1 lakh దాటింది, ఇంకా 1 lakh బేస్ అయిపోయింది. ఇప్పుడు 1,20,000 ఉంది. మహా దిగితే 1,10,000 వస్తుంది, కానీ ఇంకా 1,10,000 బేస్ అయిపోతుంది. కాబట్టి మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనే వాళ్ళు మాత్రం కళ్ళ ముందు చూస్తుంటేనే గోల్డ్ పెరుగుతుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ 2 years చూసుకుంటే ఏమది 150 నార్మల్ అయిపోద్ది. కాబట్టి మనము
గోల్డ్ అని ఏంటంటే ఇప్పుడు మల్టీ అసెట్ లాగా ఒక 20% 30% ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసుకోవాల్సిందే. సో మనీ ఇప్పుడు తగ్గింది కాబట్టి ఒక అడ్వాంటేజ్ కింద తీసుకోవచ్చు. ఈవెన్ మొన్న లాస్ట్ దీపావళి ముందు 170 130లో కూడా చాలామంది కొనే ఉంటారు. బట్ వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలా స్లోగా గోల్డ్ వెళ్తూ ఉంది. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ఈవెన్ బాగా తగ్గినా కూడా ఎక్కడ కనపడుతుందంటే ఈ 38 ఇంటర్నేషనల్గా 38 37 మేజర్ సపోర్ట్ అండి. అంటే మన ఇండియా కరెన్సీలో 1,10,000 మేజర్గా సపోర్ట్ వస్తుంది. అప్పుడు లాస్ట్ టైం మనం తగ్గుతుందని అనుకున్నాం, చెప్పాము, తగ్గింది. సో ఇక్కడ మేజర్ ఇంకో 10,000 అంతకు మించి ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ పీపుల్ ఏమయ్యారంటే ఒక 30,000 పెరిగి ఒక 20,000 తగ్గింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే బాగా తగ్గిపోయింది అనిపిస్తుంది. యాక్చువల్గా అది ఎక్కడి నుంచి పెరిగింది, 80 నుంచి 130 దాకా వెళ్ళి ఇప్పుడు 120 అలా వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం ఓకే తగ్గిందిలే అనుకుంటాం, కానీ బయట ఎంత పెరిగింది అనేది మనకి చూసుకుంటే వేరియేషన్స్ చాలా ఎక్కువ పెరిగింది. బట్ ఇది స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు అందరం కూడా ఓకే ఈ రేటుకి అడ్జస్ట్ అయిపోతున్నాం. సో అలా అయిపోతాం మనం. అండ్ అదేవిధంగా ఇదే టైంలో ఈ మధ్య గోల్డ్ ఈటీఎఫ్లు కూడా బాగా లైమ్ లైట్లోకి వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్లు కూడా బాగా రిటర్న్స్ వస్తున్నాయి కూడా మనకి అవునండి రెగ్యులర్గా ఆర్టికల్స్ వస్తున్నాయి. కాబట్టి సరే ఇప్పుడు ఈ ఫిజికల్ గోల్డ్తో పాలేమో దీంట్లో తరుగులు కూలీలు లేదంటే ఇంకేదో యుద్ధం అంటారు, ఈ నాన్ సెన్స్ ఈ న్యూసెన్స్ అంతా వద్దనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ల పైన ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంటారు? అది చాలా బాగున్నాయండి. గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఈ రెండు కూడా బాగా ఫోకస్ చేయొచ్చు. ఫ్రీ అమౌంట్ అది అందులో ఏంటంటే అడ్వాంటేజ్ డైలీ కూడా కొనుక్కోవచ్చు. ఒక ఫిక్స్డ్ లాక్ ఉండదు కాబట్టి మీ దగ్గర ఫ్రీ అమౌంట్ ఉన్నప్పుడల్లా కొంత అమౌంట్ కొనుక్కోండి. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఉన్న అసెట్స్లో అసెట్ క్లాసెస్ మేజర్గా 4. ఒకటి రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్, బాండ్స్. కాబట్టి ఇప్పుడు ఏంటంటే అంతకుముందు గోల్డ్కి ఉన్న గోల్డ్ సిల్వర్కి ఉన్న రేటు హైక్ కానీ వాళ్ళు చూస్తే చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏమైందంటే ఇవి ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి ఎక్కువ. కాబట్టి అక్కడ ఏమైందంటే డాలరైజేషన్ అయిపోయింది వరల్డ్ మొత్తం. అంటే అదరకు క్రూడ్ అంతా కూడా డాలర్స్లో ఉండేది కాబట్టి డాలర్స్ని ఎక్కువ స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇవాళ ఏమైంది వరల్డ్ అంతా కూడా బైపోలార్ అయిపోయింది, మల్టీపోలార్ అయిపోయింది. ఎవరిని ఈనే పరిస్థితుల్లో లేరు కాబట్టి సో అందరికీ సేఫ్ హేవెన్ వచ్చి గోల్డే. సో కాబట్టి గోల్డ్ ఇప్పుడు చాలా వాల్యుబుల్ అయిపోయింది. సో ఈవెన్ మీరు వెంజులలో చూస్తే కరెన్సీ ఉంది కానీ దానికి యూజ్ లేదు, అలా అయిపోతుంది. సో కాబట్టి గోల్డ్కి ఎప్పుడు కూడా వాల్యూ ఉంటుంది, అది ఆ వాల్యూ హోల్డ్ చేస్తుంది. కాబట్టి మనందరం కూడా గోల్డ్ మీద కొంత పెట్టుకోవాల్సిందే, ఇన్వెస్ట్ చేసుకోండి. సో మొత్తానికి అంటే ఇప్పుడైతే అంటే మనం అయితే యుద్ధం రాకూడదనే కోరుకోవాలి ఎప్పుడు కూడా. బట్ ఇన్ కేస్ అక్కడ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోతే యుద్ధ వాతావరణం అయితే నెలకొనే అవకాశం ఉంది. అండ్ ఇటు వెనుజులాకి ఇటు చైనా నుంచి అండ్ రష్యా నుంచి కూడా పూర్తి సపోర్ట్ అందుతోంది. ఇప్పుడు దాన్ని కూడా ఏమవుతుందంటే సార్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ 10 days యుద్ధం చేసేసి మళ్ళీ కామ్గా ఆపేసే ఛాన్సెస్ ఉంది. ఆ 10 days బాగా సివియర్గా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. తర్వాత మళ్ళీ ఇటు నార్మల్ అయిపోతుంది, అక్కడికి డ్యామేజ్ అయిపోద్ది అనమాట. సో కాబట్టి ఏమవుతుందంటే మనకి అర్థం చేసుకోవాల్సిందే, ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ఆ 10 days 15 days ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. కాకపోతే డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి మనకి అర్థం చేసుకోవాల్సింది ఇవేం సంవత్సరాలు జరిగే యుద్ధాలు కావు. సో కాబట్టి షార్ట్ స్పాన్ మొన్న ఇరాన్ జరిగించండి, అది ఒక 3-4 daysలో అలా ఒక 1 week కల్లా ఏమందంటే మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఆపటానికి చూస్తారు, చేసి వాళ్ళకి సొల్యూషన్ అగ్రిమెంట్ అది తీసుకొస్తారు. కాబట్టి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్న షార్ట్ టర్మ్ వారే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.